ఓం శాంతి. మురళీ డేట్ 16-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఏకాంతంలో కూర్చోండి. నేను శరీరానికి భిన్నమైన ఆత్మను అని బాగా అభ్యాసం చేసి అనుభూతి పొందండి. దీనినే జీవిస్తూ మరణించటము అంటారు. ఏకాంతంగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరం యొక్క అంతిమం జరగాలి. నేనొక ఆత్మను అన్న అభ్యాసం బాగా చెయ్యండి. ఈ దేహాన్ని వదిలి బాబా దగ్గరకు వెళ్ళిపోతున్నాను అన్న అనుభూతి కలగాలి. ఇంకా ఎవరూ గుర్తు రాకూడదు. కూర్చుంటూ అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని వదిలేశాము అలా అనుభూతి చెయ్యండి. నేనొక ఆత్మను, బాబా సంతానాన్ని. ఈ అభ్యాసం బాగా చేస్తూ ఉంటే దేహ అభిమానం పూర్తిగా తొలగిపోతుంది. విచార సాగర మంతన చేసి మంచి మంచి రత్నాలను తీయండి. సంపాదన జమ చేసుకోవాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా ఈ సేవ చెయ్యండి. చదువుపైన బాగా అభిరుచి ఉండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెంటనే ఏకాంతంగా కూర్చోండి. జీవిస్తూ కూడా ఈ శరీరం నుండి మరణించినట్లుగా అభ్యాసం చెయ్యండి. దేహ అభిమానం పూర్తిగా తొలగిపోవాలి. మనందరిలో ఏదైతే మూల సంస్కారం ఉందో, ఇది నా అలవాటు అని అంటున్నామో, సమయమనుసారంగా ఆ సంస్కారము ముందుకు వెళ్ళటంలో విఘ్నంగా మారుతుందో ఆ సంస్కారాన్ని పరివర్తన చేసుకోవాలి. ఉదాహరణ స్వరూపులుగా కావాలి. మన సంస్కారం మారితేనే సంపూర్ణ విశ్వ పరివర్తన జరుగుతుంది. ఎవరూ కూడా వీళ్ళ సంస్కారం ఇది అనేది వర్ణించకూడదు. సూక్ష్మంగా కూడా పాత సంస్కారం కనిపించకూడదు. అప్పుడే ఉదాహరణ స్వరూపులుగా కాగలుగుతాము. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము అనే సమయం గడిచిపోయింది. ప్రయత్నించే సమయం కాదు ఇది. హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవిత పరివర్తన చేసుకునే సమయం ఇది. మనందరం ఎవరిమి? ఉదాహరణ స్వరూపులము. ఈ రోజటి మధుర మహావాక్. మధురమైన పిల్లలు ఏకాంతంలో కూర్చొని నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను అని అనుభవం అయ్యే విధంగా అభ్యాసం చెయ్యండి. దీనినే జీవిస్తూ మరణించటము అని అంటారు. ప్రశ్న: ఏకాంతం అంటే ఏంటి? ఏకాంతంలో కూర్చొని మీరు దేనిని అనుభవం చేసుకోవాలి? జవాబు: ఏకాంతం అనగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరం అంతం జరగాలి. అనగా ఏకాంతంలో కూర్చొని నేనొక ఆత్మను, ఈ శరీరాన్ని అనగా దేహాన్ని వదిలి బాబా వద్దకు వెళుతున్నాను అని అనుభవం చేసుకోండి. ఇంకెవరూ గుర్తు రాకూడదు. కూర్చుంటూ అశరీరిగా అయిపోండి. ఈ శరీరం నుండి మరణించినట్లుగా అనుభవం చేసుకోండి. నేనొక ఆత్మను, నేను శివ్ బాబా సంతానాన్ని.
ఈ అభ్యాసం ద్వారా దేహ అభిమానం తొలగిపోతూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఇతర విషయాల వైపుకు మీ బుద్ధి వెళ్ళకూడదు అని మొట్టమొదట బాబా అర్థం చేయిస్తారు. మీరు ఒక ఆత్మ అని పిల్లలైన మీకు తెలుసు. ఈ శరీరం ద్వారా ఆత్మ అయిన మనం పాత్రను అభినయిస్తాము. ఆత్మ వినాశనం లేనిది, శరీరము నశ్వరమైనది. కావున పిల్లలైన మీరు దేహి అభిమానులుగా అయ్యి బాబా స్మృతిలో ఉండాలి. మనం ఒక్క ఆత్మ. ఈ ఇంద్రియాలను కావాలంటే ఉపయోగించుకోవచ్చు, లేకపోతే లేదు. స్వయాన్ని శరీరం నుండి భిన్నంగా భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. దేహాన్ని మర్చిపోతూ ఉండండి. ఆత్మ అయిన మనం నిర్బంధనులం. ఒక్క బాబాని తప్ప మనం ఇంకెవరిని స్మృతి చెయ్యకూడదు. జీవిస్తూ మరణించి ఉన్న స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆత్మ అయిన మన యోగం ఒక్క బాబాతోనే ఉండాలి. మిగిలిన ప్రపంచం నుండి ఇంటి నుండి మరణించాము. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే అని అంటారు కదా. ఇప్పుడు మీరు జీవిస్తూ మరణించాలి. ఆత్మ అయిన మనం శివ్ బాబా సంతానం. శరీర అభిమానాన్ని తొలగించుకుంటూ ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. శరీర అభిమానాన్ని వదలండి. ఈ పాత శరీరం, ఇది పాత శరీరం కదా. పాత వస్తువుని వదలటం జరుగుతుంది కదా. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇప్పుడు మీరు బాబాని స్మృతి చేస్తూ చేస్తూ బాబాతో పాటు వెళ్ళాలి. అలా చేస్తూ చేస్తూ మీకు అలవాటైపోతుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మరి పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చెయ్యాలి? ఏకాంతంలో కూర్చొని ఈ విధంగా మీకు మీరే కష్టపడాలి. భక్తి మార్గంలో కూడా ఒక గదిలో కూర్చొని మాలను తిప్పుతూ ఉంటారు, పూజ చేస్తారు. మీరు కూడా ఏకాంతంలో కూర్చొని ప్రయత్నం చేసినట్లయితే అది అలవాటైపోతుంది. మీరు మీ నోటితో ఏమీ అనకూడదు. ఇందులో ఉన్నది బుద్ధి విషయం. శివ్ బాబా మనకు నేర్పిస్తారు. వారు పురుషార్థం చెయ్యవలసిన అవసరం లేదు. ఈ బాబా పురుషార్థం చేస్తారు. వారు మళ్ళీ పిల్లలైన మీకు కూడా అర్థం చేయిస్తారు. ఎంత వీలైతే అంత ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని ఇక్కడే వదలాలి. బాబాని స్మృతి చెయ్యటం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. మీ లోపల ఈ చింతన జరుగుతూ ఉండాలి.
బయటకు ఏమీ చెప్పకూడదు. భక్తి మార్గంలో కూడా కొందరు బ్రహ్మతత్వాన్ని, కొందరు శివుణ్ణి కూడా స్మృతి చేస్తూ ఉంటారు. కాని ఆ స్మృతి యథార్థమైనది కాదు. బాబా పరిచయమే లేకుండా ఎలా స్మృతి చెయ్యగలరు? ఇప్పుడు మీకు బాబా పరిచయం లభించింది. ఉదయమే లెగిచి ఏకాంతంలో మీలో మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మంథనం చెయ్యండి. బాబాను స్మృతి చెయ్యండి. బాబా, ఇప్పుడు నేను ఇక మీ యథార్థమైన ఒడిలోకి వచ్చేస్తున్నాను అని భావించాలి. అది ఆత్మికమైన ఒడి. కావున ఈ విధంగా మీలో మీరే మాట్లాడుకుంటూ ఉండండి. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. బాబా కల్పకల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను మరియు చక్రాన్ని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. బాబాలోనే మొత్తం చక్ర జ్ఞానమంతా ఉంది కదా, వారు దానిని మళ్ళీ మీకు ఇస్తారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. 3 కాలాలు అనగా ఆది, మధ్య, అంతాలు ఇప్పుడు మీకు తెలుసు. బాబా పరమాత్మ కూడా. వారికి తమ శరీరం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈ శరీరంలో కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన విషయం. భగీరథుడిపై విరాజమానమైనట్లయితే తప్పకుండా ఇంకొక ఆత్మ ఉండాలి కదా. ఇతడిది అనేక జన్మల తర్వాత అంతిమ జన్మ. నెంబర్ 1 పావనుడైన అతడే నెంబర్ 1 పతితుడుగా అవుతాడు. ఇతను స్వయాన్ని భగవంతునిగా లేక విష్ణువుగా చెప్పుకోవటం లేదు కదా. ఇక్కడ ఒక ఆత్మ కూడా పావనంగా లేదు. అందరూ పతితంగానే ఉన్నారు. ఈ విధంగా విచార సాగర మంథనం చేసినట్లయితే మీకు ఎంతో సంతోషం కూడా ఉంటుంది. ఇందులో ఏకాంతం కూడా తప్పకుండా కావాలి అని బాబా అంటున్నారు. ఒక్కరి స్మృతిలోనే శరీరం అంతం జరగటాన్నే ఏకాంతము అని అంటారు. అప్పుడు ఈ శరీరం విడిపోతుంది. సన్యాసులు కూడా బ్రహ్మము స్మృతిలో లేక తత్వం స్మృతిలో ఉంటారు. ఆ స్మృతిలో ఉంటూ ఉంటూ శరీర అభిమానం తొలగిపోతుంది. నేనిక బ్రహ్మములో లీనమైపోవాలి అని భావిస్తూ కూర్చుంటారు. తపస్యలో కూర్చుంటూ కూర్చుంటూ శరీరాన్ని వదిలేస్తారు. భక్తిలో మనుష్యులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇందులో ఎదురు దెబ్బలు తినే విషయమే లేదు. స్మృతిలోనే ఉండాలి. చివరిలో ఎవరూ గుర్తుకు రాకూడదు. గ్రహస్థ వ్యవహారంలో ఉండవలసిందే. గ్రహస్థంలో ఉంటూ కొంత సమయాన్ని వేరుగా తీయాలి. విద్యార్థులకు చదువుపై అభిరుచి ఉంటుంది కదా. ఇది ఒక చదువు. స్వయాన్ని ఆత్మగా భావించని కారణంగా తండ్రి
టీచర్, గురువు అందరినీ మర్చిపోతారు. ఏకాంతంలో కూర్చొని ఈ విధంగా ఆలోచించండి. గృహస్థుల ఇళ్లల్లో వైబ్రేషన్ సరిగ్గా ఉండదు. వేరే అవకాశం ఉన్నట్లయితే ఒక గదిలో కూర్చోండి. మాతలకు పగలు కూడా సమయం దొరుకుతుంది. పిల్లలందరూ స్కూలుకు వెళ్ళిపోతారు. ఎంత సమయం దొరికితే అంత ఇదే అభ్యాసం చేస్తూ ఉండండి. మీకు ఒకే ఇల్లు ఉంది, కానీ బాబాకు ఎన్నో లెక్కలేనన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇంకా వృద్ధి పొందుతూ ఉంటాయి. మనుష్యులకు తమ వ్యాపార వ్యవహారాల చింత ఉండటంతో వారి నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఇది వ్యాపారం కదా. వీరు ఎంత పెద్ద వ్యాపారి. టోకు వ్యాపారం చేస్తారు. పాత శరీరము మొదలైన వాటిని తీసుకొని కొత్త వాటిని ఇస్తారు. అందరికీ దారిని చూపిస్తారు. ఈ వ్యాపారాన్ని కూడా అతనే చెయ్యాలి. ఇది చాలా పెద్ద వ్యాపారం. వ్యాపారికి తన వ్యాపారపు ఆలోచనలే ఉంటాయి. బాబా అభ్యాసం చేసి ఈ విధంగా చెయ్యండి అని పిల్లలకు తెలియచేస్తారు. ఎంతగా మీరు బాబా స్మృతిలో ఉంటారో అంతగా స్వతహాగానే నిద్ర ఎగిరిపోతుంది. సంపాదనలో ఆత్మకు ఎంతో ఆనందం కలుగుతుంది. సంపాదన కోసం మనుష్యులు రాత్రి వేళల్లో కూడా మేల్కుంటారు. సీజన్లో రాత్రంతా షాపులు తెరిచి ఉంటాయి. మీ సంపాదన కూడా రాత్రి వేళలో మరియు ఉదయం చాలా బాగా జరుగుతుంది. స్వదర్శన చక్రధారులుగా అవుతారు. త్రికాల దర్శులుగా కూడా అవుతారు. 21 జన్మల కోసం మీరు ధనాన్ని పోగు చేసుకుంటారు. మనుష్యులు ధనవంతులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. మీరు కూడా బాబాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. శక్తి లభిస్తుంది. స్మృతి యాత్రలో ఉండకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. ఎందుకంటే తలపై పాపాల భారం ఎంతగానో ఎక్కువగా ఉంది. ఇప్పుడు జమ చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చెయ్యాలి మరియు త్రికాల దర్శులుగా అవ్వాలి. ఈ అవినాశీ ధనాన్ని అర్ధకల్పం కోసం జమ చేసుకోవాలి. ఇది చాలా విలువైనది. విచార సాగర మంతనం చేసి రత్నాలను బయటకు తీయాలి. బాబా ఏ విధంగా చేస్తారో అలా పిల్లలకు కూడా యుక్తిని తెలియచేస్తారు. బాబా మాయా తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి అని బాబాతో అంటారు. ఎంత వీలైతే అంత మీ సంపాదన చేసుకోండి. ముందు ముందు ఇదే పనికొస్తుంది అని బాబా అంటారు. ఏకాంతంలో కూర్చొని బాబాని స్మృతి చెయ్యండి. ఖాళీ ఉంటే మందిరాలు మొదలైన వాటిల్లో సేవ కూడా ఎక్కువ చెయ్యొచ్చు. బ్యాడ్జీ తప్పకుండా పెట్టుకొని ఉండాలి. ఇది ఒక ఆత్మిక మిలిటరీ అని అందరూ అర్థం చేసుకుంటారు.
మేము స్వర్గ స్థాపనను చేస్తున్నామని కూడా మీరు వ్రాస్తారు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు అది లేదు. మళ్ళీ దానిని స్థాపన చేస్తున్నాం. ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వటమే మీ లక్ష్యం కదా. ఇంకొన్నాళ్ల తర్వాత ఈ ట్రాన్స్లేట్ చిత్రాలను బ్యాటరీతో పాటు ఊరేగిస్తారు. ఈ రాజ్యాన్ని మేము స్థాపన చేస్తున్నాము అని అందరికీ చెప్తారు. ఈ చిత్రం అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రం. ఈ చిత్రము చాలా ప్రసిద్ధమవుతుంది. లక్ష్మీనారాయణులు కేవలం ఒక్కరే ఉండరు కదా. వారి రాజధాని అంతా ఉంటుంది. ఈ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నారు. ఇక మన్మనాభవ అని అంటారు. బాబాని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మేము గీతా సప్తాహాన్ని జరుపుకుంటాము అని అంటారు. ఈ ప్లాన్లన్నీ కల్పపూర్వం వలె తయారవుతున్నాయి. ఊరేగింపులో ఈ చిత్రాన్ని తీసుకువెళ్ళవలసి ఉంటుంది. దీనిని చూసి అందరూ సంతోషపడతారు. బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. మన్మనాభవ అని మీరంటారు. ఇవి గీతలోని పదాలు కదా. భగవంతుడైన శివ్ బాబా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని తెలియచేస్తున్నారు. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే మీరు ఈ విధంగా తయారవుతారు. సాహిత్యాన్ని కూడా మీరు కానుకగా ఇవ్వచ్చు. శివ్ బాబా బండారం సదా నిండుగా ఉంది. ముందు ముందు ఎంతో సేవ జరుగుతుంది. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. అందరూ చాలా సంపన్నులుగా ఉండేవారు. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండాలని మనుషులు కోరుకుంటారు. మనుషులు ఏదైతే కోరుకుంటారో అవి ఇప్పుడు సూచనలు కనిపిస్తున్నాయి. మళ్ళీ వీరు యథార్థంగానే చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు. 100% పవిత్రత మరియు సుఖశాంతుల రాజ్యాన్ని మళ్ళా స్థాపిస్తున్నారు. మళ్ళీ మీకు ఎంతో సంతోషం కూడా ఉంటుంది. స్మృతిలో ఉండటం ద్వారానే బాణం తగులుతుంది. శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ శబ్దం ఉండకూడదు. పాటలు, కవితలు మొదలైనవేవి బాబాకు ఇష్టం ఉండవు. బయట మనుష్యులతో వాదించకూడదు. మీ విషయమే వేరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. మనుషులు చదివి మేల్కొనే విధంగా స్లోగన్ కూడా చక్కగా ఉండాలి. పిల్లలు వృద్ధిని పొందుతూ ఉంటారు. ఖజానా నిండుగా ఉంటుంది. పిల్లలు ఇచ్చింది పిల్లల సేవలోనే ఉపయోగించటం జరుగుతుంది. బాబా డబ్బును తీసుకురారు కదా. మీ వస్తువు మీకోసమే ఉపయోగపడుతుంది.
మేమెంతో అభివృద్ధి చెందుతున్నామని భారతవాసులు భావిస్తారు. 5 సంవత్సరాలలో ఎన్నో ఆహార ధాన్యాలు పండుతాయి. అసలింకెప్పుడు ఆహార సమస్య ఉండదు అని వారు భావిస్తారు. కానీ తినటానికి కూడా అన్నం దొరకని పరిస్థితులు వస్తాయి అని మీకు తెలుసు. ధాన్యం ధరలేమీ తగ్గవు. మనం 21 జన్మల కోసం మన రాజభాగ్యాన్ని పొందుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ కాస్త ఇబ్బందిని సహించవలసిందే. సంతోషం వంటి మందు మరొకటి లేదు అని అంటారు. గోప గోపికల అతీంద్రియ సుఖం గాయనం చెయ్యబడింది. ఎంతో మంది పిల్లలు జన్మిస్తారు. అంటు కట్టబడే వారందరూ వస్తూ ఉంటారు. వృక్షం ఇక్కడే వృద్ధి జరుగుతుంది కదా. ఇప్పుడు స్థాపన జరుగుతుంది. ఇతర ధర్మాలలో ఈ విధంగా జరగదు. వారు పైనుండి వస్తారు. ఇందులో వృక్షం ముందుగానే స్థాపించబడి ఉంటుంది. ఇందులో నెంబర్ వారీగా వస్తూ ఉంటారు. వృద్ధిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఇబ్బందేమీ లేదు. వారు పైనుండి వచ్చి పాత్రను అభినయించవలసిందే. ఇందులో మహిమ విషయం ఏముంది? ధర్మస్థాపకుల వెనక వారు వస్తూనే ఉంటారు. వారు సద్గతి కోసం ఏం శిక్షణిస్తారు? ఏమీ ఇవ్వరు. ఇక్కడ బాబా భవిష్యత్తు దేవీ దేవత ధర్మ స్థాపనను చేస్తున్నారు. సంగమ యుగంలో కొత్త అంటును కడతారు కదా. మొదట మొక్కలను అంట్లుగా కట్టి ఆ తర్వాత నాటుతారు. అలా వృద్ధి పొందుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు మొక్కను నాటుతున్నారు. ఆ తర్వాత సత్యుగంలో వృద్ధిని పొంది రాజభాగ్యాన్ని పొందుతారు. మీరు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. కలియుగం పూర్తయ్యేందుకు ఇంకా ఎన్నో సంవత్సరాలు మిగిలి ఉన్నాయని మనుషులు భావిస్తారు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాశారు. కలియుగం పూర్తయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉందని భావిస్తారు. బాబా వచ్చి మళ్లీ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఇది అదే మహాభారత యుద్ధమని చాలా మంది భావిస్తారు. గీతా భగవంతుడు కూడా తప్పకుండా ఉంటారు. కృష్ణుడు లేడు అని మీరంటారు. కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడని బాబా అర్థం చేయించారు. ఒక జన్మలోని పోలికలు ఇంకో జన్మతో కలవవు. మరిక్కడకు కృష్ణుడు ఎలా వస్తాడు? ఈ విషయాల గురించి ఎవరు ఆలోచించరు. స్వర్గపు యువరాజైన శ్రీకృష్ణుడు మళ్లీ ద్వాపర యుగంలోకి ఎలా వస్తాడు? ఈ విషయాలను మీరే అర్థం చేసుకోండి. శివ్ బాబా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం చూడటంతోనే సత్యగాన్ని శివ్ బాబా ఈ వారసత్వాన్నిస్తున్నారని అర్థమవుతుంది. సత్యగాన్ని స్థాపించేవారు ఒక్క బాబానే.
ఈ సృష్టి చక్రం, కల్ప వృక్షం మరియు మెట్ల వరుస చిత్రాలు తక్కువేవి కావు. ఒక్క రోజు ఈ చిత్రాలన్నీ ట్రాన్స్లేట్తో తయారు చెయ్యబడతాయి. మాకు ఇవే చిత్రాలు కావాలి అని అందరూ అంటారు. ఈ చిత్రాల ద్వారా విహంగ మార్గపు సేవ జరుగుతుంది. మీ వద్దకెంతమంది పిల్లలొస్తారంటే అసలు మీ దగ్గర ఖాళీనే ఉండదు. ఎంతో మంది వస్తారు. మీకు ఎంతో సంతోషముంటుంది. ప్రతిదినం మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. డ్రామా అనుసారంగా ఎవరైతే పూలలాగా తయారవ్వవలసి ఉంటుందో వారికి ప్రేరణ కలుగుతుంది. బాబా మీరు వీరి బుద్ధిని టచ్ చెయ్యండి అని మీరు బాబాకు చెప్పవలసిన అవసరం ఉండదు. బాబా ఏమీ వారి బుద్ధిని ప్రేరేపించరు. సమయమనుసారంగా దానంతటదే టచ్ అవుతుంది. దారినైతే చూపిస్తారు కదా. మా భర్త బుద్ధిని ప్రేరేపించండి అని చాలా మంది పిల్లలు వ్రాస్తారు. ఇలా అందరి బుద్ధిని ప్రేరేపించినట్లయితే అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు కదా. చదువులోనే కష్టపడవలసి ఉంటుంది. మీరు ఈశ్వరీయ సేవాదారులు కదా. ఏమేమి చెయ్యాలో బాబా సత్యమైన విషయాలన్నింటినీ ముందే తెలియచేస్తారు. ఇటువంటి చిత్రాలను తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మెట్ల చిత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. డ్రామానుసారంగా స్థాపన జరగవలసిందే. బాబా సేవ కోసం ఏ డైరెక్షన్లైతే ఇస్తారో వాటిపై ధ్యాసనివ్వాలి. రకరకాల బ్యాడ్జీలను లక్షలలో తయారు చెయ్యండి అని బాబా అంటారు. రైల్ టికెట్ తీసుకొని 100 మైళ్ళ దాకా వెళ్లి సేవ చేసి రండి. ఒక బోగీలో నుంచి ఇంకొక బోగీలోకి వెళ్ళండి. అందులో నుంచి ఇంకొక బోగీలోకి వెళ్లి సేవ చెయ్యటం చాలా సహజం. పిల్లలకు సేవ చెయ్యాలి అన్న అభిరుచి ఉండాలి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, విచార సాగర మంథనం చేసి మంచి మంచి రత్నాలను వెలికి తీయాలి. సంపాదనను జమ చేసుకోవాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యి సేవ చెయ్యాలి. రెండో పాయింట్, చదువులో ఎంతో అభిరుచి కలిగి ఉండాలి. ఎప్పుడు సమయం దొరికినా వెంటనే ఏకాంతంలోకి వెళ్ళాలి. జీవిస్తూనే ఈ శరీరం నుండి మరణించినట్లుగా ఉండే అభ్యాసం చెయ్యాలి. ఈ స్థితి అనుభవం అవుతూ ఉండాలి. దేహ అభిమానాన్ని కూడా మర్చిపోవాలి. వరదానం, తమ మూల సంస్కారాల పరివర్తన ద్వారా
విశ్వ పరివర్తన చేసే ఉదాహరణ స్వరూప భవ. ప్రతి ఒక్కరిలో తమ మూల సంస్కారం ఏదైతే ఉందో, దేనినైతే నేచర్ అని అంటారో, ఏదైతే ప్రతి సమయం ముందుకు వెళ్ళటంలో అవరోధాన్ని కలిగిస్తుందో, ఆ మూల సంస్కారాన్ని పరివర్తన చేసే ఉదాహరణ స్వరూపులుగా అవ్వండి. అప్పుడు సంపూర్ణ విశ్వ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి పరివర్తనను చెయ్యాలంటే, వీరి ఈ సంస్కారం మొదటి నుండి ఉంది అని ఎవరూ వర్ణన చెయ్యకూడదు. శాతంలో అంశ మాత్రమైన పాత సంస్కారమేది కనిపించకూడదు. వర్ణన జరగకూడదు. అప్పుడే వీరు సంపూర్ణ పరివర్తన యొక్క ఉదాహరణ స్వరూపులు అని అంటారు. స్లోగన్: ఇప్పుడు ప్రయత్న కాలం గతించిపోయింది, కావున హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవిత పరివర్తన చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. సైన్సు ప్రయోగంలోకి వచ్చినప్పుడు సైన్సు మంచి పని చేస్తుంది అని ఎలా అయితే అనుకుంటారో, అలా సైలెన్స్ శక్తిని ప్రయోగించండి. ఇందుకోసం ఏకాగ్రత యొక్క అభ్యాసం పెంచండి. ఏకాగ్రతకు ముఖ్య ఆధారం మనస్సు యొక్క కంట్రోలింగ్ శక్తి. దీని వలన మనోబలం పెరుగుతుంది. ఇందుకోసం ఏకాంతవాసులుగా అవ్వండి. ఓం శాంతి.